బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి? బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఎంతకాలం వేచి చూస్తే ధరలు తగ్గవచ్చు, అసలు ఈ బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఏంటి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ బంగారం ఎక్కడ వినియోగిస్తున్నారు, ఎవరు ఎక్కువగా వినియోగిస్తారు లాంటి అంశాలపైన మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ బంగారం ధరలు చూసుకున్నట్లయితే కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొంత సందిగ్ధం ఉండడంతో దాదాపుగా 2017, 18, 19 నుంచి 2022 వరకు కూడా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవనే చెప్పవచ్చు. అప్పటికి 40,000 చిల్లర ఉన్నటువంటి బంగారం ధర నేడు అది 72,000కు చేరుకోవడం బంగారు ప్రియులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే 48 నుంచి 50, 55, 60,000కు చేరినప్పుడు బంగారం కొంత మళ్ళీ వచ్చి స్టెబిలైజ్ అవుతుందనేటువంటి ఆశగా ఎదురు చూసినటువంటి వారికి నిరాశ ఎదురైందని చూడవచ్చు. గత సంవత్సరం కూడా దాదాపుగా 62,000, 63,000 ఉన్నటువంటి బంగారం ధర ఇప్పుడు 72,000 కావడంతో మరింత ఆందోళన బంగారం పైన పెట్టుబడి చేయాలన్నటువంటి వారికి ఉన్నది. సో దీనికి ముఖ్య కారణాలను విశ్లేషించుకున్నప్పుడు బంగారం యొక్క ధరలు ఒక రిటైల్ మార్కెట్లో వచ్చేటువంటి డిమాండ్ సప్లై హెచ్చుతగ్గుల ఆధారంగానే కాకుండా ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులపైన దీని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయంగా ఏ రకమైన కారణాలు అన్నప్పుడు మనకు పెట్టుబడులకు ముఖ్యమైనటువంటిది ఇంట్రెస్ట్ రేట్, అంటే వడ్డీ రేట్ల ఆధారంగానే ఎవరైతే పెట్టుబడి చేయాలనుకుంటున్నారో వారి యొక్క పెట్టుబడిని వివిధ రకాలైన సాధనాలపైన పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో అమెరికాలోని కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అక్కడ రిసెషన్ వైపు దూసుకెళ్తుండడంతో ద్రవ్య చలామణి అనేటువంటిది లేకపోవడంతో వినియోగాన్ని పెంచడం కోసం, కొంత పెట్టుబడులను పెంచడం కోసం వడ్డీ రేట్లను తగ్గించి వారిని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది. ఇది మార్కెట్కు నెగటివ్ సెంటిమెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో వాటిపైన వచ్చే రిటర్న్ తక్కువ కాబట్టి ప్రత్యామ్నాయంగా బంగారం వైపు పెట్టుబడులు పెట్టడానికి వివిధ పెట్టుబడిదారులు కావచ్చు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలా సమిష్టి డిమాండ్ బంగారం వైపు పెరుగుతుందో సాధారణంగా బంగారం యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బంగారం యొక్క నిల్వలు మాత్రం మనకు పెద్దగా కనిపెట్టడం లేకపోతున్నాము. బంగారాన్ని మాత్రం వివిధ రకాల వినియోగాలకు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాం కాబట్టి బంగారం యొక్క అవసరము, డిమాండ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగానే ఉందని మనము భావించవచ్చు. మరి ఇవాళ ఈ బంగారాన్ని కేవలం అమెరికా యొక్క పెట్టుబడులు ఆ వడ్డీ రేట్లే ప్రభావం చూపాయంటే ఇవాళ రష్యా, ఉక్రెయిన్ లాంటి వారు కావచ్చు, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు, పాకిస్తాన్ లాంటి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఎప్పుడైతే మిగతా రకాల అంటే ఈక్విటీ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు బంగారాన్ని ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటారు. మూడవది, ఇవాళ బంగారం మనకు భారతదేశంలో సాధారణంగా అనుకుంటాము పెళ్ళిళ్ళ సమయాల్లో లేదంటే కొంత శుభముహూర్తాల సమయాల్లో బంగారం యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ధరలు పెరుగుతూ ఉంటాయి అనేటువంటి అపోహ ఉంది. ఇది కేవలం చాలా తక్కువగా, అంటే టోటల్ మనకున్నటువంటి బంగారం వినియోగంలో ఆభరణాలకు వినియోగించేటువంటిది అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా బంగారం నేడు విషయాల్లో చూసుకున్నట్లయితే ఇవాళ అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులలో బంగారాన్ని వాడుతూ ఉన్నారు. అదేంటి, బంగారాన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా వాడతారా, ఎట్లా వాడతారు అనే విషయంలో చూసుకున్నప్పుడు ఇవాళ మనకు ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మన మొబైల్లో కూడా ఏదైతే మదర్ బోర్డ్ అంటామో ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఆ చిప్స్ ఏవైతే ఉంటాయో దీని ద్వారా వేగవంతంగా ఆ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది ఒక మెటల్, ఒక లోహం కాబట్టి, అంటే ఐరన్, స్టీల్ లాగా బంగారం కూడా ఒక లోహం కాబట్టి దాని ద్వారా కూడా చాలా వేగంగా ఈ సిగ్నల్స్ కావచ్చు వీటి జరుగుతుంది కాబట్టి కొంత మిల్లీగ్రామ్ పరిణామంలో వాడుతూ ఉంటారు. అదేవిధంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలలో ఎంతో కొంత బంగారాన్ని కూడా విరివిరిగా వాడే అవకాశం ఆ మెటల్కు ఉన్నటువంటి యొక్క సహజ లక్షణాల ఆధారంగా వాటిని వాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇవాళ బంగారం అనేటువంటిది ఒక ప్రీషియస్ మెటల్ కావడానికి కేవలం ఆభరణాల వినియోగం కాకుండా
వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్స్లో కూడా వీటిని వాడుతూ ఉండటం కూడా మనము దీని యొక్క డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా చూడవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే అంతర్జాతీయంగా వివిధ దేశాల యొక్క కరెన్సీల ప్రభావం అంటే ఒడిదుడుకులకు ఎదుర్కొంటుందో, ముఖ్యంగా డాలర్ వాల్యూ తగ్గిపోతూ ఉండటం, లేదంటే మిగతా రాజ్యాల కరెన్సీలు తగ్గిపోతున్నప్పుడు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వైపే చూస్తుంటారు కాబట్టి బంగారానికి ధర పెరుగుతూ ఉంటుంది. మరి ఈ బంగారం ధర అసలు తగ్గే అవకాశమే లేదా అన్నప్పుడు మనం ఒక బంగారం యొక్క ధరలను పరిశీలించినట్లయితే, ఒకసారి బంగారం ధర పెరిగిన తర్వాత కేవలం 4-5% ఒక స్తబ్ద సమయంలో తగ్గి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ పెద్దగా తగ్గేటువంటి అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే 2004-6 2004 ఆ ప్రాంతాల్లో కూడా బంగారం ధర కేవలం 6,000 నుంచి 7,000 వరకు ఉన్నటువంటి బంగారం ధర ఇవాళ దాదాపుగా 70,000కు పెరగడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి స్థిరంగా అంటే దాదాపుగా 8-9% రిటర్న్ బంగారం పైన రావడం జరుగుతుంది. కాబట్టి స్థిరాస్తుల మార్కెట్ల కన్నా కూడా ఈ యొక్క బంగారం లాంటి విషయాల్లో చాలామంది ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం చూపిస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా వివిధ రకాల అవసరాలకు దీని యొక్క డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా బంగారం యొక్క ధరలు మనకు పెద్దగా అంటే ఇవాళ 72,000 ఉంది కదా 50,000కు వస్తుంది అంటే అలాంటి అవకాశం మాత్రం పూర్తిగా లేదని మనం చెప్పవచ్చు. ఏమాత్రం ఉన్న ఒక 4-5,000 కరెక్షన్ జరిగితే ఒక స్వల్పకాలంలో జరగవచ్చు, కానీ మరింత పైకి ఎగబాకే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది.